భారత్ దాడుల్లో పాక్ భారీగా ఎదురుదెబ్బ తగిలింది. తమకు నష్టం కలగలేదని పాక్ అబద్ధ ప్రచారం చేసుకుంటోంది. భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్ బేస్లను రిపేర్ చేసుకునే పనిలో పడింది పాకిస్తాన్. రావల్పిండి, బహావల్పూర్, సర్గోడా ఎయిర్ బేస్ల రిపేర్లకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది పాకిస్తాన్. సర్గోడా ఎయిర్ బేస్కు భారీగా నష్టం వాటిల్లింది. సర్గోడాలోనే 19 వర్క్స్కు పాకిస్తాన్ టెండర్ పిలిచింది. పాక్ టెండర్ నోటిఫికేషన్తో వాస్తవాలు వెలుగు చూశాయి. పాక్ కుట్రలకు సాక్ష్యాలు ప్రైమ్ 9 సేకరించింది. ప్రైమ్ 9 చేతిలో పాకిస్తాన్ టెండర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. భారత్ దాడుల్లో పాక్ భారీగా ఎదురుదెబ్బ తగిలింది. తమకు నష్టం కలగలేదని పాకిస్తాన్ అబద్ధ ప్రచారం చేస్తోంది. భారత్ దాడుల్లో దెబ్బతిన్న ఎయిర్ బేస్లను రిపేర్ చేసుకునే పనిలో పడింది పాకిస్తాన్. రావల్పిండి, బహావల్పూర్, సర్గోడా ఎయిర్ బేస్ల రిపేర్లకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది పాకిస్తాన్. సర్గోడా ఎయిర్ బేస్కు భారీ నష్టం వాటిల్లింది. సర్గోడాలోనే 19 వర్క్స్కు పాకిస్తాన్ టెండర్ పిలిపించడం విశేషం. పాక్ టెండర్ నోటిఫికేషన్తో ఇప్పుడు వాస్తవాలు వెలుగు చూశాయి. పాక్ కుట్రలకు సాక్ష్యాలు ప్రైమ్ 9 సేకరించింది. ఇప్పుడు ప్రైమ్ 9 చేతిలో పాకిస్తాన్ టెండర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీనిపై ఎక్స్క్లూజివ్ లైవ్ మా అసోసియేటెడ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే భారత్కి సంబంధించి ఎస్పెషల్లీ ఎయిర్ బేస్ల మీద భారత్ క్షిపణులు ఎప్పుడైతే దాడి చేశాయో పాకిస్తాన్ ఈ అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఏదైతే మాకున్నటువంటి ఎయిర్ బేస్లు కావచ్చు, అంతేకాకుండా సైనిక స్థావరాల మీద ఎక్కడా కూడా దాడులు జరగలేదు అని చెప్పేసి పాకిస్తాన్ అబద్ధం చెబుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా డాక్యుమెంట్స్ను సేకరించడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుట్రలను ప్రస్తుతానికి ప్రైమ్ 9 వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ బేసెస్ కావచ్చు, అంతేకాకుండా సైనిక స్థావరాలకి భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆ వర్కులకు సంబంధించి రిపేర్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. రిపేర్ల కోసం నిన్న రాత్రి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ వెబ్సైట్లో ఈ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి వర్క్స్ అంటే రిపేర్ వర్క్స్కి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది 3 ఎయిర్ బేస్లు అంటే ఒకటి సర్గోడా ఎయిర్ బేసు, రెండోది వచ్చేసి రావల్పిండి సైనిక స్థావరంతో పాటు ఇంకోటి వచ్చేసి బహావల్పూర్కి సంబంధించినటువంటి సైనిక స్థావరం. సో ఈ 3 చోట్ల కూడా రిపేర్ వర్క్స్కి అనేసి పిలవడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ అనుమానం రాకుండానే డాక్యుమెంట్లో జస్ట్ రిపేర్ వర్క్స్ అని చెప్పేసి, అంతేకాకుండా మిస్కిలేనియస్ వర్క్స్ అని చెప్పేసి అందులో చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ప్రైమ్ 9 న్యూస్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరించి వర్కులకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తే వాస్తవాలను కూడా వెలుగులో చూస్తూ వస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రైమ్ 9 స్క్రీన్ మీద మనం ఆ డాక్యుమెంట్స్ని చూడొచ్చు. పాకిస్తాన్ భారత్ దాడుల్లో దెబ్బతిన్నటువంటి ఎయిర్ బేస్లను మరమ్మతులు చేసుకునేటటువంటి పనిలో పడింది. పైకి అబద్ధాలు చెబుతూనే జరిగినటువంటి నష్టానికి రిపేర్లు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కొక్క వర్క్ ఏంటి, అసలు ఆ వర్క్కు సంబంధించి ఎంత టెండర్ పిలిచారు, అంతేకాకుండా ఎప్పటిలోపల ఆ టెండర్లో పాల్గొనాలి అనేటువంటి అంశాలని కూడా ప్రైమ్ 9 స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డాక్యుమెంట్లో మనం చూడొచ్చు. సో ఓవరాల్గా చూస్తుంటే మొదటి నుంచి కూడా భారత్ చెబుతోంది అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలకు సంబంధించిన ఫోటోలతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ మాత్రం అదేవి లేదని చెప్పేసి కొట్టిపారేసి వస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రైమ్ 9 న్యూస్ చేతిలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ అబద్ధపు ప్రచారం ఉందో, వాళ్ళు చేస్తున్న కుట్రలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రైమ్ 9 న్యూస్